అత్యాధునిక ల్యాబ్స్, ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, అడ్వాన్స్డ్ ప్లేస్మెంట్స్. మీ డ్రీమ్ కెరీర్ ని రీచ్ అవ్వడానికి మీ బెస్ట్ చాయిస్ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ. ఎప్పుడు భయపడలేదు అంటే భయం వేసిన చిన్న చిన్న సందర్భాలు చెప్తా. అదే నేను అనేది అదే, నాకు భయం ఎప్పుడు వేసినా సరే నాలో ఒక సెకండ్ అంటే సేమ్ ఐ స్టార్ట్ స్టడీయింగ్ మై సెల్ఫ్ విచ్ ఇస్ వాట్ మై బేసిక్ నేచర్. సో యూ డూ హ్యావ్ ఫియర్ బట్ యూ ఇట్స్ ఇంపాసిబుల్ నాట్ టు హ్యావ్ ఫియర్. ఇప్పుడు నేను ఒక ఎపిసోడ్లో చెప్పినట్టు ఎమోషన్స్ అనేది ప్రతి మనిషిలో ఉంటాయి. ఫియరో, డిజైరో, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. దాన్ని కంట్రోల్ చేయడం మీద మీకు డిఫరెన్స్ ఉంటుంది. ఒకడు చాలా భయపడిపోతుంటాడు, ఒకడు అసలు భయపడు. అంటే ఉదాహరణకి నేను ఒకసారి ఈ పంజాగుట్టలో ఉండేవాడిని. అక్కడ గ్రేవ్ యార్డ్ శ్మశానం ఉన్నాడు. నేను దెయ్యాలు ఏదో అలాంటి ఆర్గ్యుమెంట్ చేస్తే నా ఫ్రెండ్స్ నన్ను ఛాలెంజ్ చేసి ఆ శ్మశానంలోకి వెళ్ళమన్నారు రాత్రి. సరే నేను వెళ్ళినప్పుడు ఆ మధ్యలో ఒక మర్రి చెట్టు ఉంది. నేను నడుస్తున్నప్పుడు యాక్చువల్గా నాకు ఈ పాములు ఏమన్నా ఉంటాయని దాని ఫియర్ ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఎందుకంటే అది ఫిజికల్ క్వాంటిటీ, అది అన్ని బుష్ పొదలు అన్నీ ఉన్నాయి కాబట్టి. సరే నేను మర్రి చెట్టు వరకు నడిచి వెళ్ళేప్పటికీ సడన్గా ఒక బాడీ లేచినారు. ఇది షాక్ అయిపోయింది ఆబ్వియస్లీ. క్యా సాబ్ ఇద్దరు క్యా కర్రే అన్నాడు. ఆడు సైకిల్ షాప్ కూడా అక్కడ ఉంటాడు. చల్లగా లేస్తున్నాడు, ఇక్కడ పడుకుంటాడు రోజు వాడు. అప్పుడేంటి పాయింట్ ఏంటంటే మాకు ఇమాజినేషను లేకపోతే ఏదో ఉంది కాబట్టి పెద్ద ఛాలెంజ్ శ్మశానంలోకి వెళ్ళడానికి. అటు శ్మశానం పక్కన సైకిల్ షాప్ వాడు చల్లగా లేస్తుందని ఆడు మర్రి చెట్టు కింద పడుకున్నాడు. అంటే వాడికి భయం లేదా? నా ఉద్దేశం ఇమాజినేషన్ లేదు. వాడికి ఇమాజినేషన్ లేదన్నప్పుడు మీకు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఒక యానిమల్ ఉందనుకోండి, ఒక కుక్క ఉంది, అది ఏదో సౌండ్ వచ్చినప్పుడు ఉలికి పడుతుంది, అంతేకాని కంటిన్యూస్గా భయపడదు. దానికి ఇమాజినేషన్ లేదు కాబట్టి. సో చాలా మంది మనుషులు అందుకని భయపడరు, బికాజ్ దే డోంట్ హ్యావ్ ఇమాజినేషన్. మీకు ఎంత ఎక్కువ ఇంటెలిజెన్స్ ఇమాజినేషన్ ఉందో కరస్పాండింగ్ ఫియర్ కూడా అంత ఎక్కువ ఉంటుంది. సో మీకు కూడా అంత ఫియర్ పొటెన్షియల్ ఉందంటారు, లేకపోతే ఇంటెలిజెన్స్ లేదంటారు? లేకపోతే నేను హారర్ సినిమా తీయలేను కదా. ఓన్లీ బికాస్ ఆఫ్ మై అండర్స్టాండింగ్ ఆఫ్ ఫియర్ ఐ కెన్ మేక్ హారర్ ఫిల్మ్స్. సో బియాండ్ ఇన్ఫాక్ట్ ఐస్ క్రీమ్ 1 చూసినప్పుడు కూడా చాలాసేపు అమ్మాయి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది, మన వెనకాల అద్దం నుంచి ఏదో ఒకటి వస్తుంది జీవి ఎక్స్పెక్ట్ చేస్తుంటా, ఏమి రాదు. యూ హ్యావ్ ప్లేడ్ ఆన్ ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ పీపుల్స్ అబిలిటీ టు హ్యావ్ ఇమాజినేషన్. వెనకాల నుంచి చెయ్యి వస్తుందా? సైకలాజికల్ ఫియర్ కి హారర్ కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు హారర్ అనేది డోంట్ లుక్ టర్న్ అంటే పక్క చూసేస్తారు. భయం అనేది బికాజ్ ఇట్స్ లైక్ ఐ సెడ్ ఇట్స్ ఇన్ ద మైండ్. యూనో రెండో పాయింట్ ఏంటంటే ఒక అన్నిటికన్నా ఎక్కువ భయం నా ఉద్దేశంలో ఎప్పుడు వేస్తుందంటే నాట్ బికాజ్ యూ సీ దెయ్యం లేకపోతే ఒక వికృత ఆకారం లేకపోతే దానికన్నా ఎక్కువ మీకు తెలిసిన సపోజ్ లెట్స్ సే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళు బెడ్రూమ్లో పడుకుని ఉన్నారు. వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నారు. హస్బెండ్ రాత్రి 2:30కి ఎందుకు సడన్గా మెలకు వచ్చి కళ్ళు తెరిస్తే లైట్స్ వేసి ఉన్నాయి. ఎంత అయిన టైం రాత్రి 2:30 అయింది. ఇలా చూస్తే బెడ్రూమ్ తలుపు తీసుంది, హాల్లో కూడా లైట్లు వేసి ఉన్నాయి. ఇదేంటని పిలిచాడు వైఫ్ని, తను పలకలేదు. ఏంటని లేచి హాల్లోకి వచ్చాడు. హాల్లోకి వస్తే అక్కడ నేల మీద ఇలాగా బాసిం పట్టేసుకుని కూర్చున్నాను అక్కడ చూస్తాను. దట్ విల్ స్కేర్ యు ద మోస్ట్. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఐ డిఫైన్ యాజ్ ద అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ ద నోన్ పర్సన్ విచ్ ఈస్ మోర్ స్కేరీ దెన్ అన్నోన్. ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అందుకని ఎప్పుడు ఒక అమ్మాయిని మీరు దెయ్యంగా చూస్తారు, చిన్న పిల్లల్ని దెయ్యంగా చూస్తారు. ఎందుకంటే దే ఆర్ వీకర్ బై నేచర్. వాళ్ళ దగ్గర నుంచి వస్తుంటే మీకు ఫియర్ ఫ్యాక్టర్ చాలా బలిష్టమైన దెయ్యం వచ్చాడు అనుకోండి, ఆడ ఎనీవేడ బలిష్టం ఉంది కానీ ఆడ ఫిజికల్ థ్రెట్ ఉంది వాడి నుంచి. మనకి ఒక టెర్రరిస్ట్ దెయ్యం అయితే మనం దానికి పెద్ద డిఫరెన్స్ రాదు, గ్యాంగ్స్టర్ దెయ్యం అయితే డిఫరెన్స్ రాదు. మామూలు మనిషి మనం ఎక్స్పెక్ట్ చేయనోడు సూపర్ న్యాచురల్ ఎలిమెంట్లు వస్తే మనకి విపరీతంగా భయం వేస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న పాపని మీరు ఆడిస్తాను అనుకోండి, ఆడిస్తూ ఉంటే ఆ పాప ఏదో దాన్ని సౌండ్ చేస్తూ ఉంటుంది, ఏదో ఏడుపులో ఇలాంటి. సడన్గా సౌండ్ ఆపేసి మీ వంక ఇలా చూసింది అనుకోండి, అంటే అలాంటి ఎక్స్ప్రెషన్ మన అసలు చైల్డ్లో ఎప్పుడు ఇమాజిన్ చేయం, వణుకు వచ్చేస్తుంది. ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ ది స్మాల్నెస్ ఆఫ్ ద చైల్డ్. అదే అడల్ట్ చేస్తే మీకు అనిపించదు. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. వాట్ యు టేక్ ఫర్ గ్రాంటెడ్ బిహేవింగ్ ఇన్ ఎ మేనర్ విచ్ యూ నెవర్ ఎక్స్పెక్టెడ్, అది మ్యాక్సిమం. లేకపోతే ద అన్నోన్ క్వాంటిటీ ఆఫ్ ద నోన్ పర్సన్. ఎందుకంటే 15 ఏళ్ళ నుంచి మీకు తెలుసు అనుకుంటున్నారు. సడన్గా తను చేసిన ఒక పని మీరు ఎప్పుడు చూడలేదు అంతవరకు. అక్కడ అసలు అంటే విచ్ మీన్స్
It is destroying every foundation of the whole relationship in one gesture. ఇది ఫియర్ ఆఫ్ అన్నోన్ అండ్ ఫియర్ ఇన్ Of కన్వెన్షనల్ unknown, yeah, correct. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్యారిస్ బ్లాస్ట్ తర్వాత మీ టోన్ ఆఫ్ ట్వీట్స్ వింటే, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, అసలు కంప్లీట్గా ఇంపర్సనల్ అండ్ అన్ఎమోషనల్గా అనిపించింది. నాకు ఎక్కడ చిరాకేస్తుందంటే ఒక ఒక గ్రూప్ ఆఫ్ టెర్రరిస్ట్ చాలామందిని షూట్ చేసి చంపేశారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, అల్లా మొలానా చేస్తున్నాం అని చెప్తున్నారు, అల్లాహు అక్బర్ అని అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు ఒక రైటు దేవుడి తరపు నుంచి మాట్లాడుతున్నారు. ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఖురాన్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇస్లాం. నా ప్రాబ్లం ఎవరితో అంటే, ఎవరైతే ఈ సెలబ్రిటీసు మన పొలిటికల్ లీడర్స్ అనుకుంటామో అవర్ ప్రేయర్స్ ఆర్ విత్ ద విక్టిమ్స్ అంటారు. ఏంటి, ఒకేపు నుంచి చంపేవాళ్ళేమో దేవుడి పేరు చెప్తున్నారు, ఎవరైతే విక్టిమ్స్ సైడ్ తీసుకుంటున్నారో వాళ్ళు దేవుడి గురించి మాట్లాడుతున్నారు. సో ఫండమెంటల్ క్వశ్చన్ నాకు వచ్చింది, ఇప్పుడు ఇది దేవుడికి సంబంధించింది అయితే వేరే వేరే దేవుళ్ళ మధ్యన డిఫరెన్సెస్ మూలన అది ఇక్కడికి వస్తుందా? అలాంటప్పుడు అమెరికా వెళ్ళి సిరియాతో మాట్లాడి, మన రష్యా వెళ్ళి సిరియాతో మాట్లాడి, అమెరికా వెళ్ళి ఇంకెవరితో మాట్లాడి, ఇరాన్ ఏదో చెప్పి, ఇంతమంది కంట్రీస్ హెల్ప్ అది ఒకళ్ళకొకళ్ళు మాట్లాడి హెల్ప్ చేసుకుని ఎలా దీన్ని నిర్మూలిద్దామనే ఆలోచన ఉన్నప్పుడు దేవుళ్ళు కూడా మాట్లాడతారా అనేది ఆబ్వియస్ ఇట్స్ సర్కాస్టిక్ రిమార్క్. అది క్వశ్చన్ చేయరు ఏంటి అనేది నా పాయింట్ అక్కడ. అంటే అదే నిజంగా ఇస్ ఇట్ సో రెలెవెంట్ అట్ దట్ పాయింట్? 100% బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ బికమింగ్ బ్లైండ్. ఒకేపు నుంచి వాళ్ళు దేవుడి పేరు చెప్పి చంపుతూ ఉంటే అదే దేవుడిని ఇళ్ళు వేడుకుంటే అప్పుడు మీ దేవుని డిఫరెన్స్ ఉందా లేదా అని చెప్పమని అర్థం. అది మీరు మన నమ్మే దేవుడు. ఎందుకంటే ముస్లిమ్స్ కూడా అంటున్నారు, అది ఇటు హిందూస్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ఈవెన్ ముస్లిం లీడర్స్ కూడా ఆర్ ప్రేయర్స్ ఆర్ విత్ దెమ్ అంటున్నారు. సో కమింగ్ బ్యాక్ టు ద ఇష్యూ ఆఫ్ టెర్రరిజం, ఇప్పుడు టెర్రరిజం అనేది మీరు ఒక పొలిటికల్ గెయిన్, ఒక ఐడియాలజికల్ గెయిన్ కోసం మీరు వైలెన్స్, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ని యూజ్ చేయటం అనేది ఒక ప్రైమరీ డెఫినేషన్, సింప్లిస్టిక్ డెఫినేషన్ ఆఫ్ టెర్రరిజం అనేది. అది దాంట్లో అంటే ఒక సుపీరియర్ పవర్ ఉంది, ఒక పెద్ద దేశం ఉంటే దాని దగ్గర మిలిటరీ ఉంటుంది, మిలిటరీ తోటి అటాక్ చేస్తుంది వచ్చి. ఒక అండర్ డాగ్ అనే దానికి ఆర్మీ లేదు కాబట్టి వాళ్ళు దొంగతనంగా వెళ్ళి బాంబు పేల్చో లేకపోతే ఏదో చేసి సర్ప్రైజ్ అటాక్, అంటే ఒక కన్వెన్షనల్ వార్ చేయకుండా వైలెన్స్ యూజ్ చేసి ఒక కంట్రీని ఇంటిమిడేట్ చేయడానికి ట్రై చేయటం అనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ని కానీ, ఒక సొసైటీని కానీ, ఒక గవర్నమెంట్ని కుదిపేసే ప్రయత్నం చేయటం అనేది టెర్రరిజం. ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టెర్రరిస్ట్ నా ఉద్దేశంలో, అంటే నేను విన్నది, ఎవరు టెర్రరిస్ట్ అంటే మనం ఎవరు అతను టెర్రరిస్ట్ అనుకోవాలి ఇంతవరకు, కానీ ఫస్ట్ టెర్రరిస్ట్ ఎవడంటే రాబిన్ హుడ్. ఎందుకు మన చిన్నప్పుడు ఏం చదివాం, గొప్ప వాళ్ళని చంపి పేదోళ్ళకి ఇచ్చాడు రాబిన్ హుడ్ అని హీరోగా చూపిస్తున్నాం. కిల్ ద రిచ్ అండ్ గేవ్ ఇట్ టు ద పోర్, అది రాబిన్ హుడ్ డెఫినేషన్ అన్నమాట. కానీ రాబిన్ హుడ్ టెర్రరిస్ట్ ఎందుకు అనుకోలేదు మనం, ఎందుకంటే మన మైండ్ సెట్ అలా ఉంది అప్పుడు. ఎందుకంటే వీఆర్ హేటింగ్ ఎనీబడి హూ సుపీరియర్. ఇన్ఫీరియర్ అనే వాడిని తొక్కేసి వాడు ఉన్నాడు, వాడు బెటర్ లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి వాడిని చంపేసి ఇన్ఫీరియర్కి ఇచ్చేస్తే వాడు హీరో. అలాంటప్పుడు హీరోలు అవ్వాలి కదా ఎవరు, వీళ్ళు అమెరికా మీద దాడులు చేసి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐమ్ సేయింగ్. కాబట్టి అవుతున్నారు కదా వాళ్ళ మైండ్లో అది. ఇప్పుడు అమెరికాలో 9/11 అటాక్ అయినప్పుడు చాలామంది కంట్రీస్ గంతులే సెలబ్రేట్ చేసుకున్నాయి, హూఎవర్ డజంట్ లైక్ అమెరికా. ఎందుకు, వాళ్ళు మార్టర్ అయిపోయారు. ఉసామా బిన్ లాదెన్ ఎందుకు పడేస్తారు వాటర్, దే డోంట్ వాంట్ హిమ్ టు బికమ్ ఏ మార్టర్. ఎందుకంటే ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్కి ఆడ రిబెల్ లీడర్. ఇప్పుడు చే గవరా ఉండొచ్చు, లేకపోతే ఎనీబడి హూస్ రెబెలింగ్ అగేన్స్ట్. భగత్ సింగ్ ఈజ్ అ టెర్రరిస్ట్. అక్కడ బ్రిటిష్ పర్స్పెక్టివ్. ఒక్కసారి జస్ట్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ద రీసెంట్ డెసిషన్, ఆల్దో ఇట్స్ అ జనరల్ డిస్కషన్ వీఆర్ హ్యావింగ్. ఈ రీసెంట్ డెసిషన్ వెనక ఆంతర్యం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అంటే సడన్గా బ్యాన్ చేసేయాలని ఒక్కసారిగా 1500 వెబ్సైట్లు బ్యాన్ చేయడానికి కారణం ఏమై ఉంటుంది మీ దృష్టిలో? ఇప్పుడు ఒకటి మారల్ ఆస్పెక్ట్, ఇంకోటి గిల్ట్ ఆస్పెక్ట్. గిల్ట్ ఎందుకు ఉంటుంది? బికాస్ ద వెరీ వర్డ్ సెక్స్ నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. ఎందుకంటే బయట మాట్లాడటానికి దానికి ఒక ఎంబారెస్మెంట్ కానీ లేకపోతే ఒక కల్చర్. ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు ఎప్పుడు సెక్స్ అనే మాట వాళ్ళ ముందు వాడరు. సో అందరి పిల్లలు కూడా ఎక్కడో ఫ్రెండ్ దగ్గర అక్కడో నేర్చుకుని అక్కడెక్కడో బుక్ చదువు అలాంటిది వాళ్ళు నేర్చుకుంటారు ఫైనల్గా ఎక్కడైనా. సో అదే కండిషనింగ్తో వస్తాం మన అందరం. కానీ లోపల ప్రతి ఒక్కరికి ఇష్టం చూడటం. అప్పుడు నేను నాకు గుర్తుందంటే ఒక ఎర్లీ నాకు ఇంజనీరింగ్ కాలేజ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు శ్రీదేవి గారి సినిమా వచ్చింది, మలయాళం సినిమా. అక్కడ ఒక పోస్టర్ మీద, ఆ కోడింగ్ మీద శ్రీదేవి గారి చీర కొంచెం థై కన్నా కొంచెం పైన ఉంది. మొత్తం కాలేజ్ అంతా వెళ్ళిపోయాం. సినిమా ఏమో చాలా సీరియస్ సినిమా, చాలా మంచి సినిమా, మంచి స్టోరీ. అది శ్రీదేవి గారు అది చెప్పి మేము వెళ్ళిన దానికి
సో ఆ పర్టికులర్ సీన్ వచ్చింది. ఆ సీన్లో ఆ చీర కట్టుకుని అమ్మ ఈ సీన్లో వచ్చేస్తుందని అందరం కొంచెం సర్దుకుని కూర్చున్నాం. అదేంటి ఆ చీర అది సరిగ్గా అర సెకండ్ పైకి వచ్చేసింది. అప్పుడు స్టిల్ ఫోటోగ్రాఫర్ ఆ టైంలో తీసాడు కాబట్టి అది హోర్డింగ్కి వచ్చేసింది. అది పాయింట్ అక్కడ. సో అప్పుడు ఇంకా మేము అసలు వెళ్ళి చంపేద్దాం అని అందరినీ, అసలు ఫిల్మ్ మేకర్ని, థియేటర్ని. కానీ సినిమా చాలా మంచి సినిమా, అది వేరే. కానీ మంచి సినిమా చూడటానికి మేము రాలేదు. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే పాయింట్, మంచి సినిమా కోసం కూడా అది అవసరం పడింది. కానీ వీళ్ళు ఎవ్వరూ కూడా దానికోసం వచ్చానని చెప్పరు. ఎవరి కాళ్ళు వాళ్ళు లోపల కుమిలిపోయి, ఎందుకంటే బయటికి చెప్పడానికి ఎంబారస్మెంట్. ఇది నేను ఎప్పుడు మా ఫాదర్కి మదర్కి చెప్పను. మా ఫాదర్ మదర్ ఎప్పుడు నాకు దాని గురించి డిస్కస్ చేయరు. సో అందరూ కూడా ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తున్నారు. దేర్ ఇస్ ఎ సోషల్ ఫ్యాబ్రిక్ విచ్ యు ఆర్ దట్ ఈస్ వాట్ ఐ యామ్ కమింగ్ టు. అప్పుడు అందరూ లోపల నాకు తెలియదని నేను అనుకుని, నాకు తెలియదు నా ఫాదర్ ఎవరు అనుకుని, ఫాదర్కి తెలియదని కొడుకు అనుకుని, ఎవరి కాళ్ళు ఒక సీక్రెట్ వరల్డ్లో బతుకుతూ ఉంటారు. వేరే సెక్స్ ఈజ్ కన్సర్న్. మ్యాక్సిమం వాళ్ళ ఫ్రెండ్తోనూ అక్కడ షేర్ చేసుకుంటారు. కానీ అవుట్వర్డ్లీ దే మెయింటైన్ ఎ సర్టన్ సీక్రసీ. సెక్స్ అంటే మనకు తెలియదు అని. ఫస్ట్ టైం ఇవాళ నేను డ్రాయింగ్ రూముల్లో పాన్ గురించి డిస్కషన్ అంటున్నాను. ఏది గవర్నమెంట్ బ్యాన్ తర్వాత. ఎందుకు సడన్గా టీవీలో వచ్చేసింది, టీవీ 9లో వచ్చేసింది, NDTVలో వచ్చింది, CNN పాన్ వచ్చేసేటప్పటికి అదొక యాక్సెప్టబుల్ టర్మ్ అయిపోయింది ఇప్పుడు మాట్లాడటానికి. అంతకుముందు ఎప్పుడు డ్రాయింగ్ రూమ్లో పాన్ అనే మాట నేను ఇనుండి కదా అసలు యాక్చువల్గా. సో ఇది తెలియకుండా మంచి చేస్తున్నట్టారు అయితే నా దృష్టిలో చాలా మంచిది. ఓకే, వన్ పాయింట్. ఇంకోటి ఏంటి, కమింగ్ బ్యాక్ టు ఎందుకు చేసింది అనేది, ఇప్పుడు ఆ గిల్ట్తోనే వచ్చి పిల్లలు చెడిపోతారు, పిల్లలు చూసేస్తారని. అసలు పిల్లలు చూస్తే ఏమవుతుందని నాకు అర్థం కాదు. పిల్లలకి సెక్షువల్ అవేకనింగ్ రానప్పుడు అసలు ఇమేజెస్కి మీనింగ్ ఉండదు. ఇప్పుడు నాకు ఫస్ట్ నా మెమరీలో నేను చిన్నప్పటి నుంచి అమ్మాయిలు చూసాను, చిన్నప్పటి నుంచి ఫోటోలు చూశాను, పాటలు చూశాను, హీరోయిన్స్ పాట. నేను అనేది ఏంటి, నేను 5, 7, 6 7 ఉన్నప్పుడు ఎప్పుడు నాకు 16, 15 అలాంటి ఏదో ఏజ్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం అమ్మాయిలు అనేది, ఎందుకు అది న్యాచురల్ డివైన్ ఇన్స్టింక్ట్, నా బాడీలో ఒక మార్పు వచ్చింది కాబట్టి అప్పుడు నేను అమ్మాయిలు వేరేగా చూస్తాను. అది పాన్ ఉన్నా ఉండకపోయినా, సినిమా ఉన్నా ఉండకపోయినా, అది సినిమాలు కనిపెట్టక ముందు నుంచి స్త్రీ పురుషులు అనే ఒక సృష్టి వచ్చినప్పటి నుంచి అదే జరుగుతుంది. సో పిల్లలకి అసలు ఇమేజెస్కి మీనింగే తెలియదు, అసలు దే వోంట్ రియాక్ట్ ఆర్ కనెక్ట్ టు ఇట్. అది యాక్చువల్ ట్రూత్ అది. కానీ మన పిల్లలు చూసేస్తారు, చూస్తే ఏమవుతుంది అని క్వశ్చన్ అడగకుండా ఇప్పుడు పిల్లలు చూస్తారు, వైలెన్స్ చూస్తారు, అక్కడ డెడ్ బాడీస్, వార్ చూస్తున్నారు, టెర్రరిజం, బాంబులు అని అయిపోయారు, వాళ్ళు వెళ్ళి క్రిమినల్స్ అయిపోతారా? సేమ్ థింగ్ హియర్. ఇట్ ఈజ్ అన్ ఇమేజ్కి ఐదర్ మీ కనెక్షన్ ఉంటుంది లేకపోతే ఉండదు, అందుకనే ఉండదు. కానీ మనం అందరినీ అసలు వాళ్ళని కాపాడేయాలి, వాళ్ళు ఎందుకు కాపాడాలి, ఏంటి అసలు నష్టం ఏంటి, దాన్ని ఆలోచించుకుని అసలు పిల్లలు చూస్తే ఏమవుతుంది అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బంధం అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్వియస్లీ ద మోస్ట్ ఈజియెస్ట్ టు ఎక్స్ప్లెయినింగ్ అంటే ఒక రిలేషన్షిప్లో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. అంటే ఆ స్ట్రెంగ్త్ అనేది డిగ్రీ వేరే అవ్వచ్చు, కానీ ప్రతి మనిషికి ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, అంటే కొడుకుతోనో లేకపోతే భార్యతోనో లేకపోతే ఏదో ఒక విధమైన రిలేషన్షిప్ అనేది ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతారు. అండ్ దాన్ని ఐసోలేట్ చేసి నేను, నా వాళ్ళు, నా ఫ్రెండు, నా భార్య, నా కొడుకు, దట్ ఈస్ ఐ థింక్ ద నియరెస్ట్ టు దట్. ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ, యా. అంటే నేను, నాకు కావలసిన వాళ్ళు, నాకు సంబంధం ఉన్నవాళ్ళు, ఐ థింక్ ఒక ఇన్స్టింక్టివ్గా ప్రతి జీవికి అదొక ఐడెంటిటీ ఉండదు. ఐడెంటిటీ ఈజ్ రైట్ వర్డ్ యాక్చువల్లీ, మోర్ దెన్ బిలాంగింగ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ బంధం ఒక మనిషి జీవితంలో, అఫ్ కోర్స్ అది వ్యక్తిగతం కావచ్చు ఒక్కొక్కరికి, వాట్ యూ థింక్ ఇస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ రిలేషన్షిప్? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మదర్ సన్, హస్బెండ్ వైఫా, బ్రదర్ సిస్టర్? అంటే ఒకటి, ఇప్పుడు నాకు మదర్ సన్, బ్రదర్ సిస్టర్, హస్బెండ్ వైఫ్ అనేది దే ఆర్ వెరీ జనరలైజ్డ్ టర్మ్స్. అంటే ప్రతి బ్రదరు ఒకలాగా ఉండడు, ప్రతి వైఫ్ హస్బెండ్ ఒకలాగా ఉండడు. ఆబ్వియస్లీ దర్ డిఫరెంట్ పీపుల్. కానీ ఏంటి, సొసైటీలో మీకు ఒక రెస్ట్రిక్షన్ అనేది మనకు రామాయణ కాలం నుంచి వస్తుంది. ఏంటి, ఫాదర్ని గౌరవించాలి, ఫాదర్ని ఇలా చూడాలి, లేకపోతే భార్య భర్త మాట వినాలి, తమ్ముడు అన్నయ్యని గౌరవించాలి. సో ఇవన్నీ కూడా మనకు ఒక స్ట్రిక్చర్స్లోంచి వస్తాయి. కానీ రియల్ లైఫ్లో వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి అది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను, మై బ్రదర్, ఆబ్వియస్లీ మేము చిన్నప్పటి నుంచి ఒకే ఇంట్లో పుట్టాం, ఒకే స్కూల్కి వెళ్ళాం. బట్ తను నేను అసలు ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ పీపుల్. అసలు నాకు సంబంధం మీ ఆలోచించడానికి కానీ, మా టేస్ట్లు కానీ, మా సెన్సిబిలిటీస్ కానీ, ఐ డోంట్ థింక్ మీ ఇద్దరం ఒక 6 నెలలకు ఒకసారి మాట్లాడుకుంటాం. కానీ దట్ డజంట్ మీన్ ఐ డోంట్ హ్యావ్ ఎ రిలేషన్షిప్. ఎందుకంటే నా రిలేషన్షిప్ నేను ఎప్పుడు ఒక కంటిన్యూస్గా ఎవరినో పలకరించి, ఎవరితోనో మాట్లాడి, ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నావు,
అన్ని బాగోగులు తెలుసుకుని దాన్ని ఆ స్పేస్లో నేను ఉండను కాబట్టి నా కాంటెక్స్ట్లో బంధాలు అనే దానికి మీనింగ్ అనేది ఐ మీన్ అట్లీస్ట్ ఇట్ కాన్ బి మ్యాచ్డ్ ఆర్ ఇట్ కాన్ బి మెజర్డ్ ఇన్ ద సేమ్ డిగ్రీ. సో మీకు బంధాలు ఉన్నాయని అనుకోవాలా లేవని అనుకోవాలా? బికాస్ ఐ వుడ్ సే 2 ways. డెఫినెట్గా ఉన్నాయి. వెరీ ఫ్యాక్ట్ దట్ ఐ థింక్ అబౌట్ మై బ్రదర్, అందుకని ఉంది. కానీ ఆ థింక్ చేసి దాని గురించి ఏం చేస్తున్నాను అనేది మీరు ఒక సోషల్ మెజర్మెంట్ లెవెల్లో ఆ డిగ్రీ లేకపోతే అది లేనట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మై డాటర్ కేమ్ చేస్తున్నాం, ఒక నెల ఉంది తను ఇక్కడ. ఆ నెలలో నేను మ్యాక్సిమం కలిసి ఉంటే అరగంట కలిసి ఉంటాను. మొత్తం అమెరికా నుంచి తను వచ్చి 4 రోజులు హైదరాబాద్లో ఉంటే నేను హైదరాబాద్లో ఉండి అరగంట కలిసాను. సో అది బంధం ఉందా లేదా అనేది వెరీ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే మామూలుగా మన ఎంతో క్లోజ్ చాలా బంధం అంటే పొద్దున్న సాయంత్రం మధ్య. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ ఉన్నారు, గంట నేను కూర్చుంటే 3 సెల్ ఫోన్లు మాట్లాడుకుంటారు, లేకపోతే కలుస్తారు, లేకపోతే వచ్చి కౌగులించుకుంటారు. సో అది ఇప్పుడు అది డిగ్రీకి సంబంధించింది. కానీ నేను కేవలం అరగంట కలిసాను నెలలో అని అంటే దాని వలన నాకు బంధం ఉందా లేదా అనేది నాకు ఆ థాట్లో ఉంది బంధం. అంతేకాని నాకు ఫిజికల్ ప్రెజెన్స్ అనేది నాకు మీ దృష్టిలో ఉంది. నా దృష్టిలో ఉన్నది మీ దృష్టిలో ఉన్న బంధం ఒకటా కాదా అనేది ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే అది వేరియంట్, అది దానికి ఒక టాంజిబుల్ ఫిజికల్ స్పేస్ లేదు కాబట్టి అందుకని మీకు మెజర్మెంట్లో తేడా వస్తుంది. ఆకర్షణ అంటే ఏమిటి? రామ్ గోపాల్ వర్మ గారి ఆకర్షణ ఏమిటి? రామ్ గోపాల్ వర్మ గారి ఆకర్షణ కదా, రామ్ గోపాల్ వర్మ గారి ఏం ఆకర్షణీయంగా ఉంటుంది అదే మీ క్వశ్చన్. రామ్ గోపాల్ వర్మ గారి ఆకర్షణ ఓ అచ్చా అలాగా, అది నేను చెప్పలేనుగా, మేము చెప్పుకుంటానండి. కానీ బట్ ఆకర్షణ ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ వర్డ్. ఎక్స్ట్రీమ్లీ. ఇన్ఫ్యాక్ట్ ఆకర్షణ ఐ ఫీల్ ఆల్మోస్ట్ ఒక మోటివేషన్, ఐ మీన్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్. ఒకరిని ఆకర్షిస్తుందంటే ఒక ఎలిమెంటు మీ అటెన్షన్, అంటే మీ అటెన్షన్ని డ్రా చేసినప్పుడు ఆటోమేటిక్గా అటెన్షన్ బై డెఫినేషన్ ఇట్ సెల్ఫ్ మీ మైండ్లోకి ఆవహిస్తున్న ఆస్పెక్ట్ అది. ఏదైతే మీ మైండ్ని టేక్ ఓవర్ చేసినా మీ మైండ్ని రన్ చేస్తుంది. సో విచ్ ఈస్ ద రీజన్ ఐ థింక్ ఆకర్షణ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ ఎమోషన్ ఇన్ ఎవ్రీ విచ్ వే. బట్ ఆకర్షణ మంచిది కాదు, మళ్ళీ దీనికి యాంటిథీసిస్. ఏదేది మనకి ఆనందం ఇస్తుందో అది మంచిది కాదంటారు పెద్దలు, అందుకనే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అని నా ఉద్దేశం. ఓకే, సో ఆకర్షణ ఆనందం ఇస్తుంది కాబట్టి ఏదేది మనకి ఆనందం ఇస్తుందో అది వద్దంటారు వాళ్ళకి, ఇంకేం పని పాట లేదు. ఓకే, డన్. ప్రపంచంలో మీరు ఒక పెద్ద ఎయిర్పోర్ట్లో నడుస్తున్నారు, 100 మంది ఉండొచ్చు అక్కడ, కానీ ఒకళ్ళనో ఇద్దరినో ఎక్కువగా తీక్షణంగా చూస్తారు, ఆర్ యూ కనెక్ట్ విత్ దెమ్ చూడగానే సెకండ్ లుక్. దానికి మూల కారణం ఏంటంటారు? యాక్చువల్లీ దెర్ క్యాన్ బి మెనీ థింగ్స్. ఆకర్షణ అనేది నాకు తెలిసి ఒక మనుషులు అవ్వచ్చు, లేకపోతే ప్రదేశాలు అవ్వచ్చు, లేకపోతే ఒక ఆర్ట్ అవ్వచ్చు, లేకపోతే ఒక సౌండ్ అవ్వచ్చు, ఒక పీస్ ఆఫ్ మ్యూజిక్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక పర్టికులర్ చాట్ పెడితే ఒక 10 మందికి 10 డిఫరెంట్ థింగ్స్కి ఆకర్షితులు అవుతారు. నేను సినిమాలో ఎప్పుడు ఒక పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది నేను ఒకటి పాటిస్తాను. పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఫ్రేమ్ పెట్టినప్పుడు కెమెరామ్యాన్ మొత్తం ఫ్రేమ్ చూస్తాడు, బ్యాక్గ్రౌండ్లో ఏముంది, ఇక్కడ ఏముంది, అక్కడే ఉంది, ఇంకోళ్ళు ఎవరో ఏదో చూడవచ్చు. నేను ఆడియన్స్ అయితే ఈ పర్టికులర్ ఫ్రేమ్లో ఎడిట్లో వస్తున్నప్పుడు ఎక్కడ చూస్తాను అనేది నా మైండ్లో ఉండి దాన్ని బట్టి నా స్పీడ్కి ఒక మెయిన్ రీజన్ అది. యాక్చువల్గా చాలామంది ఏంటంటే ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి రకరకాల యాంగిల్స్లో తీసేసి ఏం చేయాలో తెలియక ఆ టైం అంతా ఇదైపోతుంది. బట్ ఇఫ్ యూ నో దిస్ ఇస్ ఇక్కడ చూస్తారు ఆడియన్స్ ఈ టైంలో, అది కాన్సన్ట్రేట్ చేసి మిగతాది కొంచెం లైట్గా తీసుకోవాలి. అది నేను ఫాలో అవుతాను, విచ్ ఇస్ వాట్ ఐమ్ కాలింగ్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, విచ్ ఇస్ ఆల్సో అట్రాక్షన్. దేనికి అట్రాక్ట్ అవుతారు పర్టికులర్ మూమెంట్లో, అదొకటే నేను చూస్తాను. యూనో, సో ఫర్ ఎగ్జాంపుల్ అది సినిమా అవ్వచ్చు, లేకపోతే మీరు ఒక మీటింగ్కి వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో ఒక రోడ్డు మీద నడుస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎనీ ప్లేస్లో మీరు ఉంటారు. ఏం ఆకర్షిస్తుంది మీకు అక్కడ? ఆకర్షించడానికి అక్కడ ఉన్న సబ్జెక్ట్ మ్యాటరే ఆకర్షించాల్సిన అవసరం ఉండదు. అసలు మనకు సంబంధం అనేది ఆకర్షిస్తుంది. ఒక్కొక్కసారి మనకు ఏమాత్రం దాని గురించి దానికోసం మనం రాలేదు, అది మన మైండ్లో లేదు ఆ పర్టికులర్ టైంలో. అన్ఎక్స్పెక్టెడ్గా సంథింగ్ విల్ క్యాచ్ యువర్ ఐ. అండ్ వాట్ ఈస్ దట్? యా, దట్ కెన్ మీ ఎనీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వైఎస్ రాజశేఖర్ గారు పోయినప్పుడు ఒక లైవ్ వచ్చింది, ఆయన ఫ్యూనరల్, ఆయన బాడీ పెట్టారు. ఆల్ ది బిగ్ షాట్స్ మొత్తం అందరూ స్టేట్లో ఉన్న సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద లీడర్స్ కానీ అందరూ వస్తున్నారు. నేను చూస్తున్నప్పుడు నేను వీళ్ళందరినీ వదిలేసి ఒక స్టాఫ్ అతను అప్పుడప్పుడు కొంచెం పర్ఫ్యూమ్ చల్లుతున్నాడు.
ఆయన ఎవరో చూడరు అక్కడ. నేను వాడికి అట్రాక్ట్ అయ్యాను. ఆడి బాడీ లాంగ్వేజ్ అంటే ఆడు ఒక రాజశేఖర రెడ్డి గారు అంత గొప్ప ఆయన్ని ఇంతంత పెద్దవాళ్ళు వస్తున్నప్పుడు నేను కూడా అదే పోడియం మీద ఉండి నేను ఏదో చేస్తున్నా అని వాడికి ఒక సెల్ఫ్ ఇంపార్టెన్స్ చేసుకుని చేయాల్సిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు. సో నేను వాడికి అట్రాక్ట్ అయ్యాను. నన్ను ఆకర్షించింది ఎవరంటే ఈ పెద్ద పెద్ద లీడర్స్ సెలబ్రిటీస్ని వదిలేసి వాడి బాడీ లాంగ్వేజ్ వస్తున్నాను నేను. అది నాకు తెలిసి ఎవడో చూసి ఉండడు, మేబీ ఐఎమ్ సెయింగ్ యూనో. సో అది ఎవడో అసలు ఆలోచించాడు అలాంటి దానికి ఎవడన్నా అట్రాక్ట్ అవుతున్నాడు. ఎందుకంటే నన్ను చూసిన కొద్దీ నాకు ఆడి హీరో అయిపోయాడు ఆ పర్టికులర్ టైంలో. ఎందుకంటే ఇదంతా ఎక్స్పెక్టెడ్. వైఎస్ జగన్ ఆబ్వియస్లీ ఫాదర్ పోయారు అని సాడ్గా ఉన్నట్టు అందరూ వచ్చి అది చూస్తాను, అది అందరూ వస్తారని తెలిసిన. ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ నాకు. అన్యూజువల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. దట్స్ ట్రూ. అలాంటి క్యారెక్టర్స్లో ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సో ఆకర్షణ అనేది అంటే అతను మందగాడ కాదు, అతను పవర్ఫుల్గా కాదు, ఒక పర్టిక్యులర్ విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ వచ్చింది. నా ఫోకస్ అక్కడికి వెళ్ళిపోయింది. For more videos, please subscribe to iDream. Hi, this is Sai Kripa, Strength Coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe iDream Media. Please do subscribe to iDream. హలో అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి.